నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 26వ తారీఖు మార్చి నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఉత్తరాభాద్ర కార్తె. రేపు పాల్గొన మాస బహుళపక్ష ద్వాదశి తిథి రాత్రి 1:42 వరకు, తదుపరి త్రయోదశి తిథి. ధనిష్ట నక్షత్రం రాత్రి 2:30 వరకు, తదుపరి శతభిష నక్షత్రం. సిద్ధ యోగం రాత్రి 12:26 వరకు, ఆపై సాధ్య యోగం. కౌలవకరణం మధ్యాహ్నం 2:49 వరకు, తైతల కరణం రాత్రి 1:42 వరకు, తదుపరి గరజకరణం ఉంటాయి. సూర్యుడు మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మకర రాశిలో మధ్యాహ్నం 3:14 వరకు, తదుపరి కుంభరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 7:36 నుండి 9:07 వరకు, అమృతకాలం సాయంత్రం 4:40 నుండి 6:11 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:16 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 4:34 చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:30 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:53 వరకు. గుళిక కాలం ఉదయం 10:50 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. యమగండం ఉదయం 7:47 నుండి 9:19 వరకు. ఇవాళ ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం రేపు మధ్యాహ్నం 1:35 నుండి సాయంత్రం 4:02 వరకు ఉంటుంది. ద్వాదశి హరివాసనం ఉదయం 9:14 వరకు ఉంటుంది. రేపు వైష్ణవ పాపమోచని ఏకాదశి. రేపు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం ఎల్లుండి సూర్యోదయం నుండి ఉదయం 8:41 వరకు ఉంటుంది. రేపు అన్నమాచార్యుల వారి వర్ధంతి. తిథుల ప్రకారం పాల్గొన మాస బహుళపక్ష ద్వాదశి రోజున అన్నమాచార్యుల వారి వర్ధంతి. కడప జిల్లా తాళ్లపాక గ్రామంలో జన్మించిన అన్నమాచార్యుల వారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కీర్తిస్తూ దాదాపు 32,000 కీర్తనలు రాసి గానం చేశారు. అశుభ ధనిష్ట పంచకాల సమయం రేపు మధ్యాహ్నం 3:14 ప్రారంభమవుతాయి. చంద్రుడు కుంభ, మీన రాశులలో సంచరించే సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదని కొందరి అభిప్రాయం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.